హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ టీకి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకు అందరికి ఇంపార్టెంట్ అయినటువంటి గ్రూప్ డి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ కాలంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి డీటెయిల్గా రావడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ 2 ఆఫ్ 2018. సో 7th పే స్కేల్ సంబంధించినటువంటి గ్రూప్ డి పోస్టులకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్. సో పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదని ఆర్ఆర్బి వాళ్ళు చెప్తున్నారు. అండ్ పరీక్ష తేదీలు ప్రొవైడ్ చేసిన తర్వాత ఆర్ఆర్బి sikindrabad.nic.in వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ డేటా యాజ్ వెల్ యాజ్ ఈ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పరీక్ష తేదీలకు సంబంధించి ఆల్రెడీ అక్టోబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారని, సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారని, అండ్ కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్, కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ కూడా ఫేక్ న్యూస్ని డెవలప్ చేయడం జరిగింది. సో అలాంటి డీటెయిల్స్ అవి నమ్మకూడదు. అండ్ దాంతోపాటు నకిలీ వెబ్సైట్స్ను కూడా ఫాలో కాకూడదని ఆర్ఆర్బి వాళ్ళు ఇంకోసారి హెచ్చరించడం జరిగింది. అండ్ దీంట్లో మనకు గ్రూప్ డిలో సంబంధించి దరఖాస్తు చేసుకున్న క్యాండిడేట్స్కి స్టార్టింగ్ 2 digits 28th నెంబర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు 10 digits ఉంటాయి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికి పంపించకూడదు. దాంతోపాటు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా మీరు ఏఎల్పి టెక్నీషియన్ హాలీగా డౌన్లోడ్ దాంట్లో యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఏఎల్పి టెక్నీషియన్ యొక్క హాల్డీగా నెంబర్ వచ్చేసి 9 digits ఉంటుంది. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 10 digits ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క స్టార్టింగ్ లెటర్ 28తో స్టార్ట్ అవుతుంటే ఏఎల్పి టెక్నీషియన్ మాత్రం వేరే నెంబర్ రావడం జరుగుతుంది. చాలామంది ఫేక్ ఏం చేశారంటే ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి లెక్క మార్ఫింగ్ చేసేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కొంచెం అప్డేట్ ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే గ్రూప్ డికి అప్లై చేశారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారో సో మనకు మ్యాక్సిమం అయితే ఇంకో 1 month పట్టే ఛాన్స్ ఉంది. సో ఏఎల్పి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ అని అయిపోయిన తర్వాత దాని యొక్క రెస్పాన్స్ని బట్టి, దాని యొక్క పాసిబిలిటీస్ని బట్టి సో నెక్స్ట్ మనకు గ్రూప్ డి అనేది రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకు అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఏఎల్పి టెక్నీషియన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది. ఈ ట్యాబ్ చూస్తున్నట్లయితే డ్యూ టు వెబ్సైట్ మెయింటెనెన్స్ నో యాక్సెస్ టు వ్యూ ఎగ్జామ్ డేట్ ఆర్ సిటీ ఆర్ అడ్వైస్ డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 1 of 2018 ఫ్రమ్ 26 August 10 PM నుంచి 27 August 7 AM దాకా. అంటే 9 hours మనకు సర్వర్ అనేది వర్క్ చేయదండి. సో 9 hours మనకు ఈ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి సర్వర్ వర్క్ చేయదని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డ్యూ టు మెయింటెనెన్స్ ఆఫ్ సర్వీసెస్. అండ్ ఎందుకంటే మనకు ఆ తర్వాత ఓన్లీ 2 to 3 ఎగ్జామ్స్ మనకు August 29, 30, 31 కంటిన్యూస్గా 3 days మాత్రం ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి హాల్ టికెట్ డేటాస్ కానీ అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ డేటాస్ మాత్రమే ఉంచి రిమైనింగ్ డేటా అంతా తీసేయడానికి సర్వర్ మెయింటెనెన్స్ చేయబోతున్నారు. సో మనకి ఇది ఓన్లీ 9 hours వర్క్ ఫినిష్ అవుతుంది అంటున్నారు. సో ఎవరికైతే ఎగ్జామ్ అనేది August 30కి ఉంటుందో వాళ్ళు 26th రోజు మార్నింగ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం. అండ్ ఎవరికైతే August 31st రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారో వాళ్లకు 27th afternoon అనేది మీరు సర్వర్లో చెక్ చేసుకోవచ్చు. సో అందుకంటే ముందు ట్రై చేస్తే మాత్రం సర్వర్లో అవైలబిలిటీ ఉండదని ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కాల్ లెటర్ అనేది మనకు ఎగ్జామ్కి 4 days ముందర మాత్రమే రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ డేటా ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ ఇన్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.